తెలంగాణ రాజకీయాల్లో అరుదైన ఆహ్లాదకరమైన పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ వైరుధ్యాలను పక్కన పెట్టి సాంప్రదాయానికి పట్టం కడుతూ రాష్ట్ర మంత్రులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. వారికి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సాదర స్వాగతం పలికారు. త్వరలో జరగబోయే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క సారక్కల మహాజాతరకు ప్రభుత్వం తరఫున హాజరు కావాలని ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ దంపతులను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రులు గులాబా బాస్ తెలంగాణ రాజకీయాల్లో అరుదైన ఆహ్లాదకరమైన పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ వైరుధ్యాలను పక్కన పెట్టి సాంప్రదాయానికి పట్టం కడుతూ రాష్ట్ర మంత్రులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. వారికి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సాదర స్వాగతం పలికారు. త్వరలో జరగబోయే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క సారమ్మల మహాజాతరకు ప్రభుత్వం తరపున హాజరు కావాలని ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ దంపతులను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రులు గులాబీ బాస్ కు శాలువా కప్పి జాతర ఆహ్వాన పత్రికతో పాటు మేడారం ప్రసాదాన్ని అందజేశారు. అయితే తమ నివాసానికి వచ్చిన మహిళా మంత్రులకు కేసీఆర్ శోభన దంపతులు ఘన స్వాగతం కలిపారు. తెలంగాణ రాజకీయాల్లో అరుదైన ఆహ్లాదకరమైన పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ వైరుధ్యాలను పక్కన పెట్టి సాంప్రదాయానికి పట్టం కడుతూ రాష్ట్ర మంత్రులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. వారికి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ స్వాగతం పలికారు. త్వరలో జరగబోయే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క సారమ్మల మహాజాతరకు ప్రభుత్వం తరపున హాజరు కావాలని ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ దంపతులను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రులు గులాబీ బాస్ కు శాలువా కప్పి జాతర ఆహ్వాన పత్రికతో పాటు మేడారం ప్రసాదాన్ని అందజేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి, చెప్పండి. ఈ నెలలో జరగబోయే మేడారం జాతరకు రావాలని చెప్పేసి మాజీ సీఎం కేసీఆర్ కు రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండ సురేఖ ఇద్దరు కూడా ఈ రోజు గజవెల్లి ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ చేరుకున్నారు. ఫామ్ హౌస్ చేరుకున్న తర్వాత వారికి సాధారణంగా కేసీఆర్ దంపతులు స్వాగతం పలికారు. పసుపు కుంకుమతోని సారలతో వాళ్ళను సన్మానించడం జరిగింది. ఎలాగైనా సరే మేడారం జాతరకు వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పేసి వారు కోరడంతో కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించారు. సీదా ఈ ఇన్విటేషన్ కార్డు కూడా ఇచ్చేసి సాధారణంగా ఆహ్వానించి రావాలని కోరారు. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ మల్లారెడ్డి. మరి జనవరి 28 నుంచి 31 వరకు జరిగేటువంటి మన రాష్ట్ర పండుగగా మరి దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు వచ్చేటువంటి పండుగ. మరి కొంగు బంగారంలా కోరిన కోరికలు తీరుస్తున్నటువంటి సమ్మక్క సారలమ్మ మహాజాతర జరుగుతున్న సందర్భంగా మరి మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ శ్రీ కేసీఆర్ గారిని
నేను, మా అక్క సురేఖ అక్క గారు, అదేవిధంగా ఇక్కడ ఆకాంక్ష గారు, మన జిల్లా అధ్యక్షురాలు, మా ములుగు జిల్లా అధ్యక్షుడు డిసిసి పైడాకల అశోక్ గారు, మేమందరం కలిసి రావడం జరిగింది. వారు మొన్న అసెంబ్లీలో అందరు ఫ్లోర్ లీడర్లకు అదేవిధంగా ఎమ్మెల్యేస్కి అందరికి కూడా ఆహ్వానం పలకడం జరిగింది. కాబట్టి ఆ రోజు మరి మేము కేసీఆర్ గారు టైం అడగడంతో ఈరోజు వారు మాకు టైం ఇచ్చారు. ఆ టైం ప్రకారం ఇలాంటి రాజకీయ సంబంధాలు కాదు, ఇది ఒక ట్రెడిషన్, ఒక సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునేటువంటి జాతర. ఆదివాసీ బిడ్డలుగా పుట్టినటువంటి సమ్మక్క సారలమ్మలు కానీ ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ అందరి దేవులుగా ఒక కులము, మతము, ప్రాంతము అనేటువంటి తేడా లేకుండా మరి అందరి కోరిన కోరికలు తీర్చే తల్లులుగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మహాజాతరకు మేము ఆహ్వానించడం జరిగింది. వారు అదేవిధంగా కేసీఆర్ గారు, వారి సతీమణి శోభమ్మ గారు కూడా ఇద్దరు కూడా కూర్చొని మేము ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని స్వీకరించడం జరిగింది. కేసీఆర్ నమస్కారం. ఈ నెల 28, 29, 30, 31వ తేదీల్లో మరి 2 సంవత్సరాలకు ఒకసారి కూడా ఘనంగా జరిగేటువంటి సమ్మక్క సారలమ్మ జాతర మరి వరంగల్లో ఏటూరు నాగరం గిరిజన ప్రాంతంలో జరిగే జాతర గురించి మీ అందరికీ కూడా తెలుసు. మరి గతంలో ఇప్పట్లాగానే ఉండేది కాబట్టి మామూలుగా ఏవో అరేంజ్మెంట్స్ చేసి భక్తులు వచ్చి వెళ్ళే వాళ్ళు, వాళ్ళకు సౌకర్యాలు కల్పించే వాళ్ళము. కానీ ఈసారి మన ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతోటి దాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో వారు దాదాపుగా 180 కోట్లు, దాదాపు 200 కోట్ల వరకు కూడా రాబోతా ఉంది. అన్ని కోట్లు పెట్టి దాని రూపురేఖలు మార్చి పర్మనెంట్ స్ట్రక్చర్గా మరి కొన్ని వందల సంవత్సరాలు నిలబడే విధంగా దాన్ని నిర్మించాలని చెప్పి ఈరోజు వారు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దానితోటి ఎన్నో 800 సంవత్సరాల నుంచి కొలుస్తున్నటువంటి ఈరోజు ఆ వనదేవతలకు గిరిజన బిడ్డలు ఆనందంతో వాళ్ళు ఈరోజు చాలా సంతోషపడతా ఉన్నారు. సీతక్క కూడా అక్కడ లోకల్ ఎమ్మెల్యే మరియు గిరిజన బిడ్డ కాబట్టి ఆమె కూడా అక్కడ ఉండి ప్రత్యేకంగా ఆ కన్స్ట్రక్షన్స్ ఎలా జరుగుతున్నాయి అని నేను, శ్రీనివాసరెడ్డి గారు, అక్క అందరం కూడా పరిశీలిస్తూ ఉన్నాము. అయితే ఈ 18, 19వ తారీఖు రోజు సీఎం గారి చేతుల మీదుగా దాన్ని ఓపెనింగ్ చేయించడం జరుగుతూ ఉంది. మరి ఇన్విటేషన్ అనేది అందరినీ పిలవాలి కాబట్టి మేమిద్దరం కూడా తను అక్కడ లోకల్ ఎమ్మెల్యేగా, ఒక దేవాదాయ శాఖ మంత్రిగా మేమిద్దరం కూడా అందరికీ కూడా ఇన్విటేషన్స్ ఇస్తూ ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి కేసీఆర్ గారికి కూడా 2 ఆడబిడ్డలు కూడా వచ్చి వారికి ఇన్విటేషన్ ఇచ్చి తప్పకుండా సతీ సమేతంగా వచ్చి దర్శనం చేసుకోవాలని వారు కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ఏదో ఒక రోజు హెలికాప్టర్లో రావడానికి నేను ప్రయత్నం చేస్తాను అన్నారు.